హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఐటమ్, ఈ టూల్ వచ్చేసి నేను తయారు చేశానండి. దీనికోసం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదనేది మనకి సెకండ్ ఇంజనీర్ వచ్చి తను నాకు ఇలా కావాలి అని చెప్పేసి ఒక ఇన్స్ట్రుమెంట్ని చూపించి నాకు తన ఇమాజినేషన్, అంటే తను కూడా ఇమాజినేషన్ ఏం లేదు, తనకి ఎలా కావాలనేది కేవలంగా నాకు విజువల్గా చూపించడం, అంటే తను ఊహలో చెప్పాడనమాట నాకు ఇలా కావాలి అని చెప్పేసి. సో దాన్ని నేను విజువలైజ్ చేసి దాన్ని డ్రాయింగ్ వేసుకొని దాన్ని ఓన్గా నేను క్రియేట్ చేసిందండి. ఈ మొత్తం ఇదంతా ఎలా చేశాను, దీని తాలూకా వర్కౌట్ ఏంటి, దీని వెనకాతలో ఉన్న నా డ్రాయింగ్ ఏంటి, నా హార్డ్ వర్క్ ఏంటి, నా టెక్నాలజీ ఏంటి, నా టెక్నిక్స్ ఏంటి, అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఫస్ట్ నుంచి. ఇదిగోండి స్టార్టింగ్ అయితే ఇట్లా ఉంటుంది. దాన్ని వన్ బై వన్ ఒక పార్ట్ విధంగా నేను పార్ట్గా దాన్ని తయారు చేశానండి. మొత్తం దీని తయారీకే నాకు మ్యాక్సిమం 7 days పట్టిందండి. వారం రోజులు దాని మీద కష్టపడి, ఎందుకంటే మొత్తం మెజర్మెంట్స్ అనేవి, డయామీటర్స్ అనేవి అన్నీ కూడా మనం ఊహించి మనం దాన్ని ప్రత్యేకంగా ఊహించి చేయాలండి. సో దానివల్ల ఏంటంటే మనకు ప్రతిదీ కూడా ఛాలెంజింగ్గానే ఉంటుంది. ఎవ్రీ మెజర్మెంట్ కూడా మనం తీయాలి కరెక్ట్గా. ఎవ్రీ మెజర్మెంటు అదనేది ఇంజిన్ ఐసీయూ అనేదానికి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలండి. సో దానికి మ్యాచ్ అవుతూ అది పూర్తిగా మనకి రొటేటబుల్గా ఉండాలి. సో మా సెకండ్ ఇంజనీర్ ఏం చెప్పంటే నాకు రొటేటబుల్గా కావాలి ఈ ఐటమ్ అనేది అని చెప్పేసి తను కేవలంగా తన ఊహని చెప్పేశాడు. ఆ ఊహని నేను విజువలైజ్ చేసి దాన్ని డయామీటర్ మొత్తం, దాని డైమెన్షన్స్, దాన్ని డ్రాయింగు, దాన్ని మొత్తం మెజర్మెంట్స్ అన్నీ నేనే చేసుకోవాలి. సో ఇట్లా వస్తుందండి. చూడండి, ఇలాగా నేను మొదలు పెట్టగానే పని మొత్తం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఇట్లా ఉంటుందండి. మొత్తం చూడొచ్చు మీరు. ఒక్కొక్కటి రౌండ్స్ చేసుకోవడం కానీ, దాన్ని కట్ చేసి, దాన్ని వెల్డ్ చేసి, దాన్ని మౌల్డ్ చేసి, ఇట్లా మొత్తం అన్నీ కూడా మన పార్ట్సే మన మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నానండి. ఇంతకుముందు ఎవరు చేయలేదు దీన్ని. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇంతకుముందు ఎవరు చేయలేదు ఇన్ సెన్స్ ఇలాంటి ఒక టూల్ అనేది లేదండి వాళ్ళకి. సో సెకండ్ ఇంజనీర్ ఏంటంటే తనకి అనుకూలంగా ఉండేదాన్ని చూసుకొని నాకు ఇలా కావాలని చెప్పేసి కేవలంగా తను చెప్పేశారు. తర్వాత ఇదంతా కూడా మన నాలెడ్జ్, మన విజువలైజేషను, మన హార్డ్ వర్క్ దీని మీద ఆధారపడి ఉంటుందండి. సో దాన్ని ఏంటంటే నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను. బేసిక్గా నాకు ఛాలెంజింగ్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఛాలెంజింగ్ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మనకు వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నాకు కావాల్సింది అదే. నేను ఎప్పుడు కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ గురించే చూస్తాను. మనం వర్క్ ఎప్పుడు కూడా కొత్తగా చేయాలండి. కొత్త ప్రయోగాలన్నీ చేయాలి. ఈ ప్రయోగాల్లో ఏంటంటే మనకు కొన్ని మనకు తెలియనివి కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని ఏంటంటే మనం రికార్డ్ చేసుకుంటున్నాం. దీన్ని వన్ బై వన్ మీకు ఇలా చూపిస్తాను. చూడండి ఎట్లా తయారవుతుంది, దాని డిజైన్ ఎట్లా వస్తుంది అనేది మీకు వన్ బై వన్ మీకు చూపిస్తున్నాను. సో ఇలా అవుతుందండి. ఇది మనకు వచ్చేసి థర్డ్ డేలో మనకి ఇట్లా అవుతుంది. సో వన్ బై వన్ మీకు ఏంటంటే మనకి కట్టింగు, గ్రైండింగు, తర్వాత దాని ప్లానింగు అంతా మనమే చేసుకోవాలండి. కట్టింగ్లు చూడండి ఎట్లా వస్తాయి. పీస్ బై పీస్, పార్ట్ బై పార్ట్ అన్నీ మనం నాచులు కట్ చేసుకోవడం కానీ, దానికి తగ్గట్టుగా దాన్ని మ్యాచ్ చేసుకోవడం కానీ, ఎందుకంటే పర్ఫెక్ట్గా రావాలి. తర్వాత మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మనం సైన్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి పని పడుతుంది. పని పడేటప్పుడు ఆ టూల్ అనేది వాళ్ళకి కరెక్ట్గా వేలో ఉపయోగపడాలి. తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత ఈడవటర్ బాబు ఇలా చేశాడని అనుకోకుండా దాన్ని ఏంటంటే చాలా జాగ్రత్తగా చేయాలండి కట్టింగ్స్. సో ఈ కట్టింగ్స్, మెజర్మెంట్స్ దగ్గర మనకి చాలా వరకు కూడా ఛాలెంజెస్ అనేవి ఉంటాయండి. ఈ ఛాలెంజెస్ అన్నిటినీ కూడా మనం రెక్టిఫై చేసుకుంటూ, ప్లస్ దాన్ని మనం కొత్తగా మనం ఇన్వెంట్ చేస్తున్నాం. అంటే ఒక రకంగా మనం ఇన్వెంట్ చేసినట్టే లెక్క దీన్ని. సో దీన్ని ఏంటంటే మనం ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా మిషన్ ఇంపాసిబుల్ అనే పేరు పెట్టాం. సో ఆ మిషన్ ఇంపాసిబుల్ అనే ప్రాజెక్ట్కి మనం ఈ విధంగా అనేది ప్రిపేర్ అయితే చేసుకుంటున్నామండి. దీని ప్రోగ్రెస్ అనేది నడుస్తుంది. మనకి 3 days అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మధ్యలో కొన్ని డ్రిల్స్ కూడా పడ్డాయండి. ఎందుకంటే ప్రతి షిప్లో డ్రిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ సినారియో వచ్చేటప్పుడు మనం ఎట్లా దాన్ని అధిగమిస్తాము, ఎట్లా దాన్ని ఫేస్ చేస్తాము, దాన్ని మనల్ని మనం రక్షించుకుంటూ షిప్ని ఎలా రక్షిస్తాము అనే దానికి డ్రిల్ అనేది ఉంటుందండి. సో ఆ డ్రిల్ పీరియడ్ కూడా మనకి ఈ మధ్యలోనే మొత్తం ప్లాన్ చేశారనమాట. షిప్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇట్లా ప్లాన్ చేశారండి. సో దీనికి ఇవన్నీ మన కటింగ్స్ అన్నీ చూసారు కదా, ఇవన్నీ చూడండి ఇట్లా ఉంటాయి అన్నమాట. ఈ కటింగ్స్ అన్నీ కూడా
సో ఈ లోపు మనం ఏం చేస్తామంటే అన్ని గ్రైండింగు, కట్టింగు, తర్వాత దాన్ని మెజర్మెంట్స్ అన్నీ చేసుకొని చేస్తామండి. సో మెజర్మెంట్స్లో ఎక్కడ తేడా రాకూడదు, ఎందుకంటే తేడా వచ్చిందంటే మాత్రం అది ఇంకా మన చేతుల్లోకి రాదు. రావాలంటే దాని కింద మనం చాలా వరకు హార్డ్ వర్క్ మళ్ళీ చేయాలి, అన్నీ కట్ చేసుకోవాలి, చాలా తలనొప్పి. సో దానివల్ల ఏంటంటే మనం ఈ వర్క్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని, ఈ ఛాలెంజ్లో ఏంటంటే మన వర్క్ని మన స్కిల్ని డెవలప్ చేసుకోవాలండి. మెయిన్ మీరు ఒకటి గమనించాలి, స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక వర్కర్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఫేజ్ అండి. ఆ ఫేజ్ని తను ఎప్పటికప్పుడు ప్రతిరోజు నిత్య విద్యార్థిగా నిత్యం ఒక స్టూడెంట్ ఎట్లా అయితే నేర్చుకుంటాడో, సో అదే రకంగా మనం దాన్ని అలా నేర్చుకుంటూనే ఉండాలండి. ప్రతిరోజు కొత్త ఛాలెంజ్ వస్తుంది, ప్రతిరోజు కూడా మనం కొత్త ఛాలెంజ్ని ఫేస్ చేసినట్టుగానే చేయాలండి. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు కొన్నిసార్లు మనకు తెలియనివి కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతుంటాయి, ఎందుకంటే ఆ వర్క్లో అది వచ్చేస్తుంటుంది, మనం ఆపలేము దాన్ని. ఆ వర్క్లో ఇది కూడా ఉందా, ఓహో ఇలా కూడా మనం చెయ్యాలా, లేకపోతే ఇంత మన హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందా, ఇంత థింకింగ్ చేయాల్సి ఉంటుందా, ఎంత హోంవర్క్ చేయాల్సి ఉంటుందా, ఇలాంటివన్నీ కూడా మనకి బై ఎక్స్పీరియన్స్ అనేవి అలా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయండి. ఆ ఎక్స్పీరియన్స్ అవుతుందే మనకి ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్గా వస్తుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఎవరికైనా చెప్పడానికైనా, లేకపోతే మనకే ఇంకా ఎవరికో చెప్పాలంటే మనకే ఉపయోగపడుతుంది. సో దానికి ఏంటంటే మనం ఎప్పుడు నిత్యం విద్యార్థిగా ఉండాలండి. ప్రతి పని దగ్గర కూడా మనం ఒక విద్యార్థిగా ఉంటే ప్రతి పనిలో కూడా మనకి ఏంటంటే కొత్త విషయాలు అనేవి తెలుస్తాయి. అంటే ఒకే విధంగా ఉండిపోకుండా ఒక కొత్తది మనం చేసేటప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ మనకు కొత్తగా తెలుస్తుంటాయండి. సో దాన్ని ఎప్పుడు కూడా మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అయితే మనకి ఇలాగ వచ్చేసింది కదా, ఈ రోజైతే చాలా వరకు మన వర్క్ని అయితే కవర్ చేస్తాను. ఈలోపు మనకి కొన్ని ఇవి వచ్చినాయండి, డ్రిల్ ఇందాక మీకు చెప్పాను కదా మాటల్లో, ఆ డ్రిల్ కూడా ఈ మధ్యలోనే మనం చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని కూడా మనం చూడాలి, చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది, ఏం చేస్తారు ఏంటి అనేది, అంటే ఎలాగ మనం ప్రిపేర్ అవ్వాలి, ఆ డ్రిల్లో ఎలా పర్ఫామ్ చేయాలి మనం, ఇవన్నీ కూడా ఆ డ్రిల్ ప్రొసీజర్లో ఉంటాయి. ఇలా వచ్చేసింది కండి. ఇప్పుడైతే మనకి ఇది 4th డే. ఈ 4th డేలో మనం ఇవన్నీ కొత్తగా అంటే మొత్తం దాన్ని అంతా అసెంబుల్ చేస్తున్నాం అనమాట. చిన్న పార్ట్లుగా కట్ చేసి పార్ట్లుగా దాన్ని డ్రాయింగ్ ప్రకారంగా మెజర్మెంట్స్ తీసుకుని చక్కగా చేయాలండి. ఎందుకంటే మళ్ళీ అది కానీ మిస్ అయిందా మళ్ళీ మన చేతికి రాదు, చాలా కష్టం అయిపోద్ది. ఇప్పుడైతే మీరు డ్రిల్ అయితే చూస్తారు, మీకు డ్రిల్ చూపిస్తాను చూడండి. ఇదండి మనకి ఇప్పుడైతే మనకు వచ్చేసాం డ్రిల్లోకి. ఇట్లా ఉంటుందండి మొత్తం. అందరూ కూడా డ్రిల్కి అందరూ సిద్ధమైపోయారు. ఈరోజు వచ్చేసి ఫైర్ డ్రిల్ అండి. ఫైర్ ఒకవేళ మన షిప్లో ఫైర్ అయితే దాన్ని ఎలా మనం ఎక్స్టింగ్విష్ చేస్తాము, దానికి తగ్గట్టుగా మనం ఏ ప్రిపరేషన్లో ఉంటాయని చెప్పేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారండి. ఇగోండి ఫైర్మెన్ సూట్స్ అన్నీ వేసేసుకున్నారు మా వాళ్ళు. ఇగోండి ఫైర్ వాటర్ అనేది బౌండరీ కూలింగ్ అనేది చేస్తారండి దీన్ని. అంటే ఇదొక చిన్న ట్రైనింగ్ లాంటిదండి. అంటే మీరు అలర్ట్గా ఉండటానికి మీరు ఏం చేస్తారు అనేది చెప్పి ఒక ట్రైనింగ్ అనమాట. ఇగోండి మొత్తం అంత ఫోర్స్గా వెళ్తుందండి, వాటర్ చాలా ఫోర్స్గా ఉంటుంది. దాన్ని బౌండరీ కూలింగ్ అని లేకపోతే ఫైర్ని ఆర్పడానికి కానీ మనం వాడతాం. ఇది ఇంకో ట్రైనింగు. CO2 ఎమర్జెన్సీలో షిప్లో మెయిన్ ఇంజిన్కి ఏమైనా అయినా లేకపోతే మెయిన్ ఇంజిన్ స్పేస్లో ఏమైనా CO2ని ఎలా వాడాలి, CO2 ఎలా పనిచేస్తానమా, CO2 రూమ్ అండి. మొత్తం ఇవన్నీ CO2 సిలిండర్స్, కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్స్. దాన్ని ఏంటంటే ఎమర్జెన్సీ పర్పస్ ఒక్కటి కానీ ఓపెన్ చేస్తే మొత్తం ఓపెన్ అయిపోతాను అలాగని. సో మనం బ్యాక్ టు వర్క్ వచ్చేసాం చూడండి. ఇది మనకు వచ్చేసి 4th డేలో ఇది ఆఫ్టర్నూన్ మనం మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి. మీరు ఇంతకుముందు చూసిన దానికి మీరు పార్ట్ బై పార్ట్ మీకు చూపిస్తున్నాను, అవి ఎట్లా అసెంబుల్ అవుతుంది ఏంటనేది. ఇక చూడండి ఎట్లా వస్తుంది అనమాట. మొత్తం ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ మనమే ఇమాజిన్ చేసుకోవాలి, మనమే దాన్ని డ్రాయింగ్ చేయాలి, మనమే మెజర్మెంట్స్ తీసుకోవాలి, మనమే ఇంకా థర్డ్ పర్సన్ ఎవరు కూడా ఉండరండి మనకి. వీటిలన్నిటి కూడా మనమే అన్ని డిజైను, డ్రాయింగ్ అంతా చేసుకోవాలి, దాన్ని కట్టింగు, ఫిట్టింగు అన్నీ కూడా మనమే. ఇంకొక డ్రిల్ అయితే అవుతుందండి, ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్ అంటారు దీన్ని ఎవాక్యుయేట్ చేయడానికి. ఒక పర్సన్ ఒకవేళ స్పేస్లో అంటే కిందన ఎక్కడైనా పడిపోయాడు, తనని మనం ఎలా రక్షించాలి అనే దానికి ఇదంతా ప్రిపరేషన్ అండి. మీరు చూడొచ్చు చాలా బాగుంటుంది. ఒక పర్సన్ ఇప్పుడు మీకు సపోజ్ ఒక బొమ్మ అంటే మేము పెట్టింది పర్సన్ కాదు బొమ్మ, ఆ బొమ్మ అలా పడిపోయాడు, సపోజ్ పర్సన్ అలా పడిపోయాడు, మేమందరూ ఎట్లా తను రెస్క్యూ చేసి దాన్ని కాపాడుతాం,
తనకి ప్రాణాన్ని ఎలా మేము రక్షిస్తాము అనే దానికి ఇదంతా ఒక డ్రిల్ అనమాట. అంటే ఒక ట్రైనింగ్ అనమాట, ఆన్ బోర్డ్ ట్రైనింగ్ అంటారు దీన్ని. సో అందరూ కూడా మా సెకండ్ ఇంజనీరు, మా థర్డ్ ఇంజనీరు, చీఫ్ ఇంజనీరు, మొత్తం డెక్ క్రూ, ఇంజిన్ క్రూ అందరూ వస్తామండి. ఇక ఓపెన్ సీ మనం ఇప్పుడు అలా వెళ్తున్నాం. ఈరోజైతే ఎండ మాత్రం కొంచెం చల్లగా ఉంది, అంత వేడేం లేదు. సో మేము బయట ఇలా డ్రిల్ పెట్టామన్నమాట. ఇప్పుడు చూడొచ్చు ఒక పర్సన్ని ఎట్లా సెక్యూర్గా చేసి ఎలా కడతారు, ఏం చేస్తారు, దాన్ని సెక్యూర్గా పైకి ఎలా లాగుతారు అనేది మీరు చూడొచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అలాగా మొత్తం స్ట్రెచ్చర్ ఉంటుంది అనమాట. ఒక పర్సన్ని అట్లా ఎక్కించేసి స్ట్రెచ్చర్ మీద దాన్ని చక్కగా వాళ్ళని ఎక్కడ పడిపోకుండా మొత్తం కడతారండి. అంటే దానికి తగ్గట్టుగా ఉంటాయి అనమాట బెల్ట్లు. ఆ బెల్ట్లన్నీ కూడా ఫిక్స్ చేస్తారు. అప్పుడు తర్వాత ఏం చేస్తారంటే నెమ్మదిగా వాళ్ళు కింద ఉన్న వాళ్ళు తనని సెక్యూర్గా మేము కట్టేసామని చెప్పి మనకు సిగ్నల్ ఇవ్వగానే మనం ఏం చేస్తామంటే ఆ తాడు సహాయంతో, ఒక పుల్లి సహాయంతో వాడిని కింద నుంచి ఆ పేషెంట్ని మనం చాలా జాగ్రత్తగా లాగుతామండి. ఇప్పుడు మీరు చూడొచ్చు మా వాళ్ళు లాగుతున్నారు, చూసారా, అలా లేపుతారండి. దానివల్ల ఏంటంటే పేషెంట్ అనేది చాలా సేఫ్గా బయటకు వచ్చేస్తాడండి. అలా సేఫ్గా బయటకు వచ్చేసిన పేషెంట్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎయిడ్ ఇస్తాం. వెంటనే తనకి ఆక్సిజన్ అవసరమైతే ఆక్సిజన్ కానీ, లేకపోతే ఫస్ట్ ఎయిడ్ ఎలాగంటే ఒకవేళ తను అన్కాన్షియస్గా ఉంటే మనం కాన్షియస్లోకి రప్పించడానికి ఏమేం చేయాలో అన్ని ప్రిపరేషన్స్ చేస్తామండి. దానికి తగ్గట్టుగానే ఈ మొత్తం అన్నీ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎట్లా ఉంది ఏంటి అనేది, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఒక డ్రిల్ అండి. దీని తర్వాత మనకి ఇంకో డ్రిల్ ఉంటుంది. దాన్ని పర్సన్ మీద డైరెక్ట్గా మనకి చేసి చూపిస్తారనమాట. ఇది ఒక డ్రిల్ అనమాట. ఇక్కడ మీకు ఒక కనిపిస్తున్నారు ఆ పర్సన్ చాలా కామెడీ చేస్తాడండి. అక్కడ మీరు చూడొచ్చు తను ఎలా అంటే ఇంకా పేషెంట్ లాగే ఉండిపోతాడండి. అలాగే ఆ మూలగడం కానీ, ఆ బాధపడడం కానీ చాలా ఎక్సలెంట్గా చేస్తాడు యాక్టింగ్. ఇక్కడైతే మనకి ఇక్కడ అవుతుంది చూసారా మీరు. అదంతా వచ్చేసి మనకి ప్రిపరేషన్ చేసి మనకి ఒక చిన్న డెమో ఇస్తారనమాట. ఎట్లా మనం ఎమర్జెన్సీలో చేయాలి అనేది చెప్పేసి ఒక పేషెంట్ని, ఒక పర్సన్ ఏమైనా ఇంజ్యూర్ అయినా లేకపోతే సిక్ అయినా, ఒక అన్కాన్షియస్ అయినా వెంటనే మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి వెంటనే ఉంటుందండి. సో ఇలా ఉంటాయండి మాకు ట్రైనింగ్లు. ఈరోజైతే మనకి 5th డే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ టు వర్క్ అయిపోతాం అనమాట. ఈ ట్రైనింగ్స్ అయిపోయాక మన 6th డే ఎలా ఉంది మీకు చూపిస్తాను. సో బ్యాక్ టు వర్క్. ఇగోండి ఈ స్టాండ్ అయితే మనం రెడీ చేస్తున్నాం. కటింగ్స్ ఆ రోజు మీకు చూపించాను కదా, కటింగ్స్ మొత్తం పార్ట్లుగా వాటిని మనం అసెంబుల్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క దాన్ని జోడించి కరెక్ట్గా ఒక స్టాండ్ రూపంలోకి తీసుకొచ్చాం. స్టాండ్ రూపంలోకి తీసుకొచ్చిన తర్వాత ఒక పార్ట్ వచ్చేసి మనం ఫిక్స్ చేసి అసెంబుల్ చేసాం అనమాట. దాన్ని ఎట్లా ఉంది ఏంటంటే దాని పనితీరుని మనం ఇప్పుడైతే చూసామండి. చూడండి ఎలా ఉందనేది. లాస్ట్కి అయితే మనకి తన ఇమాజినేషన్కి ఎలాగైతే తను మనకు చెప్పేసి వెళ్ళిపోయాడు సెకండ్ ఇంజనీర్, తన ఇమాజినేషన్ని మనం విజువలైజ్ చేసి దాని డ్రాయింగ్ అయితే మనమే తీసుకొని మనమే మెజర్మెంట్లో తీసుకొని లాస్ట్కి దాన్ని సక్సెస్ చేస్తామండి. ఆ సక్సెస్ ఎట్లా ఉంటుందంటే మీకు తిప్పి చూపిస్తాను. మీకు దాని రొటేషన్ ఎట్లా ఉంటుందో కూడా మీకు తిప్పి చూపిస్తాను, మీరు చూడొచ్చు. అదిగోండి మనకి ఇప్పుడు ఫైనల్ టెస్టింగ్ వచ్చింది అనమాట. అది తిరగాలి, మనం తిప్పినప్పుడు దాన్ని తిరగాలి. తిరిగితే ఇంక మనకి కరెక్ట్గా ఉన్నట్టు. చూడండి అలా తిరగాలండి. చూసారా ఎట్లా ఉందో, దాన్ని విజువలైజ్ చేసాం. ఇది మనకు 7th డే మీరు చూడొచ్చు. కరెక్ట్గా వారం రోజులు నాకైతే దీని మీద వర్కౌట్ చేశానండి, చాలా వర్కౌట్ చేశాను. ఇది నాకేంటంటే వర్క్ సాటిస్ఫాక్షన్ అండి. ఎందుకంటే చాలా రోజులకి ఒక ఛాలెంజింగ్ జాబ్ తీసుకొని అంటే కొత్తగా నేనే తయారు చేశాను ఒక వర్క్ సాటిస్ఫాక్షన్. ఎలా ఉంది ఏంటని మీరు చూసి చెప్పండి, ఓకేనా? అప్పటి వరకు ఇంకో మంచి వీడియోతో వస్తానండి. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.